హాయ్, బాగున్నారా? ఇవాళ నేను మీకు పచ్చడి చెప్పాలనుకుంటున్నాను. ఏంటో అర్థమైంది కదా మీకు ఇది చూస్తే. కొబ్బరి పచ్చడి అందరికీ వచ్చి కొబ్బరి పచ్చడి చేసుకోవడం, కాకపోతే చిన్న టిప్పు చెప్దామని మీకు చేస్తాను. కొబ్బరికాయ పచ్చడి మామూలుగా మన శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ వేసి పోపు పెట్టుకుంటాం కదా. ఆ పోపు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ పోపు మొత్తం అంతా గ్రైండ్ చేసేయకుండా కొంచెం ఉంచుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఉంచుకుంటే పోపు సగం పోపు మూడొంతులు వేసేసి ఒక వంతు ఇలా ఉంచుకుంటే ఇది పైన కొబ్బరి పచ్చడి చేసేసుకున్నాక పైన వేసేయడానికి చాలా బాగుంటుంది. వేస్తే మనం మళ్ళీ వేరేగా పోపు పెట్టవలసిన అవసరం లేదు. దీన్ని ఏంటంటే ముక్కలు చేసేసుకుంటాం కదా. ముక్కలు ఈ మధ్యన మేము ఇది అమెజాన్లో తెప్పించారు దీన్ని. దీంతో కొంచెం బరువు ఉంటుంది, కాకపోతే ఇలా అంటే ముక్క బాగా వస్తుంది అనమాట. ఇలా తీస్తే ముక్క బాగా వచ్చేస్తుంది మనకి. ఈ ముక్కలు చేసేసుకుని గ్రైండ్ చేసుకుంటాం కదా, పోపు గ్రైండ్ చేసేసుకుని ముక్కలు కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. కొబ్బరి పచ్చడి అయిపోయింది. దీనిలో ఉప్పు వేసాను, కొంచెం ఉప్పేసి గ్రైండ్ చేశాను మొత్తానికి. దీనిలో ఇంకేం వేయాలంటే చింతపండు వేయాలి కదా. చింతపండు నేను ఏం చేసుకుంటానంటే చింతపండు ముందే ఉడకబెట్టేసుకుని ఉంచుకుంటానన్నమాట. ఇలా ఉంచుకుంటే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. చింతపండు గుజ్జులా ఉంచుకోవడం వల్ల చాలా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. అది నేను వేరే వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడు మనకి ఈ పచ్చడిలోకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. ఇలా మనకు కావాల్సింది ఇలా వేసేసుకోవచ్చు. మనకి దీనిలో 2 చెంచాలు పడుతుంది. ఇలాంటి చెంచాతోటి పెద్ద కొబ్బరికాయ అనమాట. సగం చెక్క చేశాను నేను. పెద్ద చెక్క ఉంటుంది కదా, అది చేశాను. ఆ తర్వాత అసలేంది ఏంటంటే ఇది ఇలా కలిపేసుకుంటాం కదా. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి ఏంటంటే మనకి రుచి వచ్చేది ఏంటంటే బెల్లం తీపి వేయాలన్నమాట. పంచదార అయినా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు. ఈ మధ్యన ఎవరు పంచదార వాడట్లేదు కదా, బెల్లమే వాడుతున్నాము. ఈ బెల్లం ఒక స్పూన్ బెల్లం దీనికి పడుతుంది. స్పూన్ బెల్లం వేసేసుకుని కలిపేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మామూలు కొబ్బరి పచ్చడి కంటే ఇలా కలిపి చేసుకున్న పచ్చడి చాలా చాలా బాగుంటుంది మనకి. దీని తర్వాత ఇలా కలిపేసుకుని మొత్తం 2 ఇలా కలిపేసుకుంటాము. కలిపేసుకున్న తర్వాత దీనిపైన మనం చెప్పాను కదా పోపు ఉంచుకుంటామని, ఈ పోపు దీని మీద ఇలా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుంటే ఏమవుతుందంటే మనకి చక్కగా ఇలా అందంగా పచ్చడి కనిపిస్తుంది అనమాట. పోపు ఇలా ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు ఇలా పోపు మనకి బాగా కనిపిస్తుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. ఈ చింతపండు ఇలా చేసుకోవడం వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి. మీకు నేను ఇది ఎలా చేసుకోవాలో, నిల్వ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. కొబ్బరి పచ్చడి అనమాట. మీకు అర్థమైంది కదా, చాలా ఈజీగా చేసుకునే పచ్చడి అనమాట. ఓకే, బాయ్. చూసారా? బాయ్.